ఈ నెల 11వ తేదీ నుండి బుధవారం ఉదయం 10 గంటలకు అన్నమయ్య శోభాయాత్రను తిరుపతిలోని బీటీఆర్ కాలనీ వద్ద ఉన్న అన్నమయ్య కళాక్షేత్రం పీఠం నుంచి టీటీడీ పరిపాలనా భవనం వరకు శోభాయాత్రను కళా ప్రదర్శనతో ర్యాలీగా నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య కళాక్షేత్రం నిర్వాహకులు పీఠాధిపతి విజయశంకర స్వామి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ తేదీన భగవద్గీత ఆవిర్భవించిన రోజు గీతా జయంతిని పురస్కరించుకుని ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో అఖండ హరినామ సంకీర్తనలు తిరుమల కొండపై తరహాలోనే నిర్వహించాలని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. తిరుమల కొండపై ఏడాదికి 3000 బృందాలు హరినామ సంకీర్తనను నిర్వహిస్తుండగా మరో 7000 బృందాలు టీటీడీ వద్ద నమోదు చేసుకుని వేచి ఉన్నాయని, వీరందరికీ తిరుమల వీధుల్లో కొన్ని ప్రదేశాలతో పాటు తిరుచానూరు గోవిందరాజస్వామి వారి ఆలయం, కపిలతీర్థం కోదండరామ ఆలయం, శ్రీనివాసం మంగాపురం, నారాయణవనం, కార్వేటి నగరం తదితర టీటీడీ అనుబంధ ఆలయాలలో హరినామ సంకీర్తనలు ప్రారంభించాలని ఆయన కోరారు. ఉభయ రాష్ట్రాలలో గ్రామీణ కళాకారులు నిర్వహించుకునే కోలాటాలు, చెక్కభజన్లు తదితర కళారూపాలను వేదికలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాచీన సాంప్రదాయ కళలైన కూచిపూడి, భరతనాట్యం, కథక్ తదితర కళారూపాల వేదికలు ఏర్పాటు చేయాలని, కళా ప్రదర్శనకు విచ్చేసే గ్రామీణ కళాకారులు, ఇతర కళాకారులకు వసతితో పాటు భోజనం, ప్రయాణం ఛార్జీలు టీటీడీ చెల్లించాలని కోరారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు సర్వమానవ సమానత్వాన్ని సాటి చెప్పాడు. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి దగ్గర అందరూ సమానమని తాళ్లపాక అన్నమాచార్యులు చెప్పినటువంటి తత్వాలు, బోధనలన్నీ కూడా అందరికీ శ్రీహరే అంతరాత్మ పుస్తకాలున్నాయి. దీంట్లో అనేక మంది ప్రముఖ రచయితలు రాసినటువంటిది ఒక సంకలనంగా ఈ పుస్తకాలను ముద్రించి దీన్ని ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఆవిష్కరిస్తూ ఈ పుస్తకాన్ని గ్రామానికి తీసుకొని వెళ్తూ అన్నమయ్య బోధనలు ప్రచారం చేస్తున్నాం. ఆల్రెడీ ఈ పుస్తకం సామాన్య ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళాలని పుస్తకం ఆవిష్కరిస్తూ ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. ప్రధానంగా ఈ నెల 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం బీటీఆర్ కాలనీలో ఉన్నది. అందులో అన్నమయ్య కళాక్షేత్రం పునరంకితం అనే కార్యక్రమం పెడుతూ గీతా జయంతి సందర్భంగా ఉత్సవం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తిరుమల తిరుపతి పరిపాలనా భవనం వరకు ఒక 10,000 మంది భజన సభ్యులందరూ పాల్గొంటారు. అన్నమయ్య కళాక్షేత్రం తిరుమల తిరుపతి పరిపాలనా భవనం వరకు హరినామ సంకీర్తన చేస్తూ యాత్రగా పాల్గొని తిరుమల తిరుపతి పరిపాలనా భవనం దగ్గర 10,000 మందితో 11వ తారీఖు సదస్సు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది.